హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ హోమ్ ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు ఇది నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మామిడికాయ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 మంత్ వరకు మనం ఈ పచ్చడిని నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి తడి అనేది లేకుండా బాగా ఈ విధంగా తుడుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మామిడికాయని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయ అయితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంతో కానీ లేదంటే పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కానీ పెరుగన్నంలో సైడ్ డిష్గా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా మామిడికాయ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఇందులోకి వచ్చేసి ఒక 6 లేదా 7 దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ మనము గ్రైండ్ చేసుకోవాలి. అంటే మామిడికాయని మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా కొంచెం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆవాలు, మెంతి పొడి వేసుకోవాలండి. అంటే ఏం లేదు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటాం కదా, ఆ పౌడర్ ఇందులోకి వేసుకొని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 6 లేదా 7 దాకా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇందులోకి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి వేసేసుకొని మనము బాగా ఒక 1 మినిట్ వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. నేను ఇక్కడ పచ్చడి యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకే చూపించలేదు. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఏదైనా ఒక జాడీలోకి నింపుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు ఇది నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచుకున్నా కూడా 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.